అనగనగా ఒక ఊరిలో రామయ్య, రంగయ్య అనే ఇద్దరు స్నేహితులు నివాసం చేస్తూ ఉండేవారు. రామయ్య ఏది చేసినా కూడా రంగయ్యకి చెప్పి చేసేవాడు. ఏదైనా మంచి జరిగినా లేదా చెడు జరిగినా ఏదైనా కూడా రంగయ్యకి చెప్పి చేసేవాడు. ఏదైనా పనికి వెళ్ళాలి అన్నా లేదా ఏదైనా కూలికి వెళ్ళాలి అన్నా రంగయ్యకి చెప్పి ఇద్దరూ కలిసి ఆ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవనాన్ని సాగించేవారు. ఒరే రంగయ్య, ఎప్పుడు ఆ గాలి విధవైన రామయ్యతో ఎప్పుడు తిరగడమేనారా నీ పని? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. మన పొలం ఉంది కదా, దాని వ్యవసాయం చెయ్యి. ఎన్ని రోజులనే నేను కౌలుకివ్వాలి? ఆ కౌలుతో వచ్చిన డబ్బులు మనకు సరిపోవట్లేదురా. నేనంటే ముసల్దాన్ని. నువ్వింకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు పేరుకొస్తావు? ఏదైనా పని చేసుకోరా, డబ్బులు వస్తాయి, మంచిగా బ్రతకొచ్చు. అలా గాలి విధవ రామయ్యతో తిరిగితే ఏమొస్తుంది చెప్పు? ఊరుకో అమ్మా, రామయ్యని గాలి విధవ అంటావు. రామయ్య నా చిన్ననాటి స్నేహితుడు. వారిని కాదని నేనేదైనా చేయగలనా? మేమిద్దరం కలిసి చేసే పని ఏదైనా ఉంటే మేమిద్దరం కలిసి ఆ పనికి వెళ్లి వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుతాం. కానీ నేను ఒక్కనే పని చేయాలి అంటే నా వల్ల కాదమ్మా. ఇక నీ ఇష్టం రా. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నా వల్ల కాదు. నీ కర్మ. నువ్వెలా బ్రతుకుతావో ఇక అది నీ ఇష్టం. సరస్వతి అక్క, సరస్వతి అక్క, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టక్క. ఆకలిగా ఎందుకుండదురా? ఆ గాలివేద రంగయ్యతో ఊరంతా తిరిగొచ్చావు కదా, ఆకలియకుంటే ఇంకేమేస్తుంది? ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. వాడితో నీకెందుకు చెప్పు స్నేహం? రంగయ్య నా చిన్ననాటి స్నేహితుడక్క. నేనే పని చేసినా కూడా నాతో పాటు రంగయ్య ఆ పని చేయాల్సిందే. మేమిద్దరం కలిసి డబ్బులు సంపాదించాలి, మేమిద్దరం మంచి స్థాయిలో ఉండాలి. నేను ఒక్కరినే ఎలా ఉంటాను చెప్పు? చిన్నప్పటి నుండి రంగయ్యతో నేను స్నేహం చేస్తూ పెరిగాను. వారి కష్టాలు నాకు తెలుసు, నా కష్టాలు వాడికి తెలుసు. నన్ను వాడు తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నాకు రంగయ్య లాంటి మంచి స్నేహితుడు ఇక జీవితంలో దొరకడక్క. అది కాదురా రామయ్య, వాడికేమైనా భూమి తక్కువ ఉందా? వాడికేమైనా ఆస్తి తక్కువ ఉందా? నీతో పాటు వాడు ఎలా కలిసి జీవిస్తాడు చెప్పు? మీరిద్దరు ఒకే పని ఎలా చేస్తారు? వాళ్ళమ్మ చేయనిస్తుందా? వాళ్ళమ్మ గురించి నీకు తెలుసు కదా. వాళ్ళ భూమి వాళ్ళు వ్యవసాయం చేసుకోలేక కౌలుకిచ్చి బ్రతుకుతున్నారు. ఆ కౌలు డబ్బులే వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాడు నువ్వు చేసే కూలి పని ఎలా చేస్తాడురా? కనీసం నేను చెప్పేది ఒకసారైనా అర్థం చేసుకోరా. వాడు మంచివాడు కాదురా. నేను చెప్పింది వినరా. నువ్వేదైనా మంచి పని చూసుకో. నెలకు జీతం వచ్చే పని ఏదైనా చూసుకొని చెయ్యి. కానీ ఆ రంగయ్యతో స్నేహం నీకొద్దురా. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ముందు నాకు భోజనం పెట్టక్క, నాకు ఆకలిగా ఉంది. రంగయ్య అలా నన్ను మోసం చేసే వ్యక్తి కాదు. నేను ఏ పని చేసినా కూడా రంగయ్య నాతో పాటు కలిసి చేసే మంచి మనిషి. నాకు మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రంగయ్య మాత్రమే అక్క. ఇక దయచేసి ఈ విషయం ఇంతటితో ఆపేయ్. నాకు ఆకలిగా ఉంది, నువ్వు భోజనం పెట్టక్క. ఇక నీ ఇష్టం రా. వాడితో స్నేహం వద్దు అని నేను మరీ చెప్తున్నాను. నువ్వేమో రంగయ్యతోనే స్నేహం చేస్తా అని చెప్తున్నావు. ఇక నీ ఇష్టం రా. ఇలా కొన్నాళ్ళు రామయ్య, రంగయ్య ప్రాణ స్నేహితులుగా జీవిస్తారు. నా కొడుకుని ఎలాగైనా నేను ఒక మంచి స్థాయిలో చూడాలి. ఈ గాలి విధవ రంగయ్యతో తిరిగితే నా కొడుకు ఎప్పుడూ కూడా బాగుపడడు. వానికి కష్టం విలువ తెలియదు. ఏంటమ్మా, ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? ఏంటి? నా ఆలోచన నీ గురించి తప్ప ఇంకా దేని గురించి ఉంటుందిరా? అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక విషయం చెప్పాలి అమ్మ నీకు. ఏంట్రా రంగయ్య, ఏంటి చెప్పు? నా ముందు నీకు అలా సందేహపడుతున్నావేంట్రా? అమ్మా, నేను సిటీకి వెళ్లి పని చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. నిన్ను కూడా సిటీకి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నాకు నెలకు అక్కడ 50,000 జీతం ఇస్తున్నారమ్మా. ఇది మన ఊర్లో ఎవరికీ తెలియదు. రామయ్యకి కూడా నేను చెప్పలేదమ్మా. అవునారా? చాలా సంతోషం. అయినా రామయ్య నీ చిన్ననాటి స్నేహితుడే కదా, వాడికి చెప్పకుంటే ఎలా? వాడికి చెప్పొద్దనే కదా అమ్మా. నేను చాటుగా నా పని కోసం నేను ప్రయత్నాలు చేసి ఆ పనిని సంపాదించుకున్నా. వాడితో తిరిగితే ఏమొస్తుందమ్మా? ఏమీ రాదు. ఆ గాలికి తిరగడం, అందరితో మాటలు పడడం, కూలో నాలో చేసుకుని బ్రతకడం. ఇంతకు మించి వాడి దగ్గర ఏముంది చెప్పు? అది కూడా నిజమేరా. మనకంటే భూముంది, వాడికి అది కూడా లేదు. సర్లే అమ్మా, ముందు బట్టలు సర్దు. మనము సాయంత్రమే హైదరాబాద్ వెళ్తున్నాము. అక్కడే మనం ఉంటున్నాము. అలాగేరా. కాంతమ్మ, రంగయ్య మాట్లాడుకునేదంతా గోడచాటున ఉండి రామయ్య వింటాడు.
రామయ్య చాలా బాధపడతాడు. డబ్బు కనిపించగానే వాడికి స్నేహం యొక్క విలువ తెలియలేదా? వాడే నా స్నేహితుడు అనుకున్నా. వానికి చిన్నప్పటి నుండి వాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను వానికి తోడుగా ఉన్నా. ఇప్పుడు ఇలా నన్ను ఒంటరిని చేసి వాడు హైదరాబాద్ వెళ్తున్నాడు. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నాకు చెప్పడం కూడా వాడికి ఇష్టం లేదు. నేను కూలినాలి చేసుకునేవాణ్ణి, కానీ మంచి మనసున్న స్నేహితుణ్ణి అని రామయ్య తనలో తాను అనుకుంటూ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అనగనగా ఒక దారిలో చిన్ను పిచ్చుక మరియు చిట్టి పిచ్చుక అనే 2 పక్షులు కలిసి ఒక మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. చిట్టి పిచ్చుక, ఏంటి సంగతులు? ఈ రోజు ఎక్కడికి ప్రయాణం చేద్దాం? ఎక్కడికంటావేంటి చిన్ను పిచ్చుక? మన అడవిలో ద్రాక్ష చెట్టు ఉంది కదా, ఆ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్లి ద్రాక్ష పండ్లు తిందాం. అవును చిట్టి పిచ్చుక, నువ్వు చెప్పింది నిజమే. అక్కడికి వెళ్లి మనం ద్రాక్ష పండ్లు తిందాం. మనం ద్రాక్ష పండ్లు తిన్నాక ఇంకా కొన్ని ద్రాక్ష పండ్లని ఇంటికి తీసుకువద్దాం. మనం ఇంటికాడ కూడా తినొచ్చు. అవును చిట్టి పిచ్చుక, నువ్వు చెప్పింది నిజమే. కొన్ని తిని ఇంకా కొన్ని ఇంటికి తీసుకువెళ్దాం. చిన్ను పిచ్చుక మరియు చిట్టి పిచ్చుక ఇలా మాట్లాడుకుంటూ ద్రాక్ష చెట్టు వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా ప్రయాణిస్తూ వెళ్తుండగా వీటికి దారిలో ఒక సంచి కనిపిస్తుంది. హే చిన్ను పిచ్చుక, ఇది చూసావా? దారిలో ఏదో సంచి పడిపోయి ఉంది. అవును చిట్టి పిచ్చుక, పద వెళ్ళి చూద్దాం ఆ సంచిలో ఏముందో ఏంటో. చిట్టి పిచ్చుక మరియు చిన్ని పిచ్చుక సంచి దగ్గరికి వెళ్తాయి. చిట్టి పిచ్చుక సంచిని తెరిచి సంచిలో ఏముందో చూస్తుంది. చిన్ను పిచ్చుక, ఈ సంచిలో బంగారం ఉంది. అవునా చిట్టి పిచ్చుక, ఈ రోజు మనకు ఎంత అదృష్టం ఉందో కదా. మనం అలా దారిలో వెళ్తుంటే మనకు బంగారం ఉన్న సంచి దొరికింది. మనము చాలా అదృష్టవంతులం. ఏంటి చిన్ను పిచ్చుక, మనం అదృష్టవంతులమని మాట్లాడుతున్నావు? మనం కాదు, నేను ఒక్కదాన్ని మాత్రమే అదృష్టవంతురాల్ని. అందుకే నాకు బంగారం ఉన్న సంచి దొరికింది. నువ్వు నాతో కలవకు, సరేనా? నేను నిన్ను కలుపుకోను. నేను ఒక్కదాన్ని మాత్రమే అదృష్టవంతురాల్ని. ఈ సంచి, ఈ బంగారం నాది మాత్రమే, నీకివ్వను నేను. అలా మాట్లాడుతున్నావేంటి చిట్టి పిచ్చుక? ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా? మనం ఇద్దరమే కదా ఈ బంగారం ఉన్న సంచిని చూసింది. మళ్ళీ నేను ఒక్కదాన్నే అని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావేంటి? లేదు, ఈ బంగారం ఉన్న సంచిని నేనే చూశాను కాబట్టి ఈ బంగారం అంతా నాకు మాత్రమే సొంతం. నేను నీకివ్వను. చిన్ను పిచ్చుక చిట్టి పిచ్చుకతో ఏం గొడవ పెట్టుకోవాలి అని ఊరుకుంటుంది. ఇంతలో వెనకాల నుండి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. పరుగెత్తుకుంటూ కొంతమంది చిన్ను పిచ్చుక చిట్టి పిచ్చుక వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. దొంగ దొంగ అని అరుస్తూ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ పిచ్చుకలని పట్టుకోండి, వాటిని అక్కడి నుండి వెళ్ళగొట్టండి. ఆ సంచిని తీసుకెళ్లిపోతాయి. పరిగెత్తండి, తొందరగా పరిగెత్తండి, ఆ పిచ్చుకలని వెళ్ళగొట్టండి అనుకుంటూ వాళ్ళంతా పిచ్చుకల వైపు పరిగెత్తుకుంటూ అరుస్తూ వస్తారు. అరెరే, ఆ మనుషులు మన వైపే వస్తున్నారు. దొంగ దొంగ అని అరుస్తూ వస్తున్నారు. మనం వాళ్ళకి దొరికితే మనల్ని చితక్కొడతారు. మనం కాదు, నువ్వు దొరికితే వాళ్ళు నిన్ను చితక్కొడతారు. ఈ సంచితో నాకేం సంబంధం? నాకు ఎటువంటి సంబంధం లేదని నువ్వే చెప్పావు కదా. నన్నెందుకు కొడతారు? నిన్నే కొడతారు. నాకు ఈ సంచితో ఏ సంబంధమూ లేదు అని చెప్పి చిన్ను పిచ్చుక తుర్రున ఎగిరిపోయి ఒక చెట్టు పైన వాలుతుంది. ఈ సంచి ఇంకా నా దగ్గర ఉంటే వాళ్ళు నన్ను చితక్కొడతారు. ఈ సంచి ఇక్కడే పడేసి నేను చెట్టుపైకి వెళ్తా అని చిట్టి పిచ్చుక అనుకొని ఆ సంచిని అక్కడే పడేసి చిట్టి పిచ్చుక తుర్రున ఎగిరి చిన్ను పిచ్చుక దగ్గరికి వెళ్లి వాలుతుంది. ఏమైంది చిన్ను పిచ్చుక? ఎందుకు ఆ సంచి అక్కడే వదిలేసి వచ్చావు? ఆ సంచి నీదే కదా, ఎందుకు అలా పడేసి వచ్చావు? నన్ను క్షమించు చిన్ని పిచ్చుక, స్వార్థంతో నేను ఆ సంచి నాదే అని మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు, నా తప్పు నేను తెలుసుకున్నాను. పర్వాలేదులే చిట్టి పిచ్చుక, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. ఇక ఆ రోజు నుండి చిన్ను పిచ్చుక మరియు చిట్టి పిచ్చుక మంచి స్నేహితులుగా ప్రవర్తిస్తాయి. మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.